పువ్వులు పూయించడం శ్రమ, వాటిని దండగా కూర్చడం కళ. రసస్వరూపులైన ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన జీవన్నాటకం కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన వారు శ్రీ ఎస్ఎం భాషా గారు. ఎస్ఎం భాషా గారిని తెలుగు వెలుగు భాష అని కూడా అంటారు. ఆయన నాటికలు, కథలు, ఇతర సాహిత్య ప్రక్రియలు కూడా తెలుగు భాషకి అందించారు. వారితో ఇప్పుడు మాట్లాడదాం. భాషా గారు నమస్కారం. నమస్కారం అండి విజయభాస్కర్ గారు. మీరు మీ పేరును సార్థకం చేసుకుంటూ తెలుగు భాషకు చాలా సేవలు చేస్తున్నారు. అసలు ఇంట్రెస్ట్ మీకు ఎలా వచ్చింది? నేను చదువుకునేటప్పుడు మా గురువర్యుడు ఘటం ఆంజనేయ శాస్త్రి గారని, కారం సుబ్బారావు గారని, వీళ్ళు సంస్కృత పదభూయిష్టమైన క్లిష్ట సమాసాలు తెలుగులో ఒక పేజీకి 2 పేజీల వ్యాకరణం, దాంట్లో ఉత్పత్తి అర్థాలు, సమాసాలు, చంపకమాల, ఉత్పలమాల, ఇవన్నీ కూడా నన్ను చాలా ఆకర్షించినాయి. అక్కడి నుంచి నేను వారి ప్రోత్సాహంతో నా యొక్క అనకూడదు, నేను భారతీయుడిని, మేరా భారత్ మహాన్ హై, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అయినా నాకు బాల్యం నుండి ఆ తెలుగు నేపథ్యం, తెలుగు వాతావరణం, తెలుగువారితో కలవడం, ఆ కలుగులుపుతనాలు, ఆత్మీయతలు అవన్నీ కూడా చూసేసరికి ఒక రకమైనటువంటి ఆవాహన ఏర్పడి తెలుగు మీద ఇష్టం ఏర్పడింది. ఓసారి భద్రాచలంలో భక్త రామదాసు షూటింగ్ జరుగుతుంది. అప్పుడు నాకు 10 సంవత్సరాల వయసు. ఒక చెట్టు కింద మా స్నేహితులతో అప్పటి నుంచే ఉత్కంఠ ఉండేది. నేను రావణ బ్రహ్మ ఏకపాత్రను అభినయిస్తున్నాను. అది నాగశ్రీ గారు రాశారు తెనాల్లో ఏకపాత్ర. దాన్ని నేను చదువుతూ ఉంటే నాగయ్య గారు ఒక చెట్టు కింద తాత గుడి దగ్గర కూర్చొని వింటూ ఉన్నారు. వింటూ ఉండి నన్ను పిలిచారు. ఏం పేరు నీదన్నారు. భాష అన్నాను. అరే ఏమిటయ్యా భాష, తెలుగులో ఇంత సంస్కృత పదభూయిష్టమైన సమాసాలు చెప్తున్నావు. ఇది నేను గర్వంగా అహంగా అనడం కాదు, నాకు ఒక దేవుడిచ్చిన అదృష్టంగా వరంగా భావిస్తున్న ఆ మహానటుడు చిత్తూరు నాగయ్య గారు ఆ వయసులో నా నెత్తి మీద చేయబెట్టి ఆశీర్వదించారు. తెలుగులో అప్పుడు చెప్పినవి ఏమైనా గుర్తున్నాయి చెప్పమంటారా? రాముడు దైవాంశ సంభూతుడు, రావణుడు రాక్షసాంశ ఉన్నది. ఇది ఒక కథ అనుకోండి, ఏదైనా అనుకోండి, కాలానికి అన్వయంగా ప్రజలకు మంచి చెడు రెండిటి పట్ల వైవిధ్యాన్ని చూపించడానికి చేసిందే కావచ్చు. ఎవరి నమ్మకం వారిది. అయితే రావణుడు కూడా తక్కువేం కాదు. రావణ బ్రహ్మ, అతనికి తెలియని విద్యలు లేవు, శాస్త్రాలు లేవు. ఆయన స్వగతం, ఆయన యొక్క అర్హతలు ఏవైతే ఉన్నాయో అది నాగశ్రీ గారు రాసినటువంటిది నాకెందుకో ఎక్కడ నిద్ర లేపినా కూడా అది బాగా కంఠత వచ్చేసింది. అప్రతిమాన దివ్య శాస్త్రాస్త్ర నానా విధాయుధ ప్రయోగ విద్యా ప్రవీణునై ఆగమ శాస్త్ర శాస్త్రాంగ వ్యాకరణోత్తమ లక్షణాలంకార కావ్య వ్యాఖ్యానాలను భాషా విభూషణునై అతల వితల సుతల రసాతల తలాతల మహాతల భూతలాది చతుర్ధజ భువనైక శాసనోత్తరాది నాదుండనై అరితర శంకర ప్రసాయితానేక వర సంపన్నునై అఖిల సురాసుల గరుడు గంధర్వ కిన్నరోలకి కింపుష చిత్త సాధ్యానిక కైవార కిరకర నికరాకర మణిమంజీర కింకుని కొణం కొడ ఘనస్సునాలాపల్ల మేలు కాచు సార్వభౌముడనైన నేనా నరవానరాధముల నర్దించుట అది స్వప్నగత వృత్తాంతం. దక్షిణాంబోధి వలికాఖండ లంకాపుర సామ్రాజ్యాధినేతన నేనెక్కడ, ఒక సామాన్య సాకేత పురపాలకులకు ఆ రాముడెక్కడ, నిత్య సంధ్యాది నిష్ఠా గరిష్టమగు మా బ్రహ్మముంచనెక్కడ, నానాకుల సంకుల జనచరణ ముని సేవల్లో తేలియాడే ఆ క్షత్రియులెక్కడ, నేను రావణ బ్రహ్మను అని ఆ మహానుభావుడు అది నాకు విద్య ప్రసాదించినటువంటి నా గురువులు. భూశబ్ద స్పంద కార్యేశాత్ భూశబ్దం తన నిరోధక, చీకటిని పారద్రోలి వెలుగు అనే విజ్ఞానాన్ని అందించే గురువర్యుల అమ్మ ఒడిలో నుంచి ఆ చదువుల బడిలో మనం వాడినప్పుడు ఆ గురువు లేకపోతే ఏమయ్యేది? తల్లిదండ్రులు, తర్వాత గురువు, వారు పెట్టిన భిక్ష. నీలాంటి మహానుభావులు, ఎందరో మహానుభావులు, ఎంతో మందిని కలిశాను. ఇప్పటివరకు రాష్ట్రీయంగా వినమ్రంగా మనవి చేస్తున్నాను, 3000 తెలుగు సభల్లో పాల్గొన్నాను. రాష్ట్రీయేతర తెలుగు వారికి తెలుగులో
రాద్దాం, తెలుగులో చదువుదాం, తెలుగులో మాట్లాడదాం అని 1,00,000 కార్డు వరకు రాశాను. వివిధ గ్రాములు ఒకే ఒక్కడిగా 10,000 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. ఎక్కడ పాఠశాల కనబడ్డా ప్రధానోపాధ్యాయుని బతిమలాడి, అయ్యా నేను 10 నిమిషాలు పిల్లలకు చెప్తాను అనగానే నా రూపం అదంతా చూసి, మాకు లేని ఇది నీకుంది పరభాషీయులైన, అలా అనకూడదు అనుకోండి, భాష కులం లేదు, మతం లేదు. ఆ విధంగా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది చేసేవాడిని. ఇప్పుడు కూడా ఒక కథ చదివినా, కవిత చదివినా స్పందించి వారి కార్డు రాసి, ఎక్కడ ఏది మంచి కనబడితే అక్కడికి వెళ్తూ ఉంటాను. నా కుడికాలు పోలియో వికలాంగునైనా ఈ వయసులో కూడా దేవుడి దయ, మీ అందరి ఆశీర్వాదంతో బీపీ, షుగర్, చత్వారం ఏవి లేవు. ఇక ముందు ఎట్లా మీరు ఇంకా ఇలాగే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి. బాగా అది ఆ తెలుగు భాషలో మీరు అనుభవించిన మాధుర్యం ఏంటి? మాధుర్యం ఏంటంటే, తెలుగులో తీయని తేనియలోలికే లాలిత్య ముట్టిపడే సౌకుమార్యం తడుకులు వినే, సౌహార్ద్రం పొంగిపొరలే, సామరస్యం తొంగి చూసే, సౌజన్యం పరిమళించే, దేశ భాషలందు లెస్తయై, ద ఇటాలియన్ ఈస్ట్ ఆఫ్ తెలుగై, చేయెత్తి జేకొట్టు తెలుగై, జనజీవన స్రవంతిలో ఖ్యాతి అయి, అలరాలు నా తెలుగు నేల 4 చెరుగులా వెన్నెల వెలుగులా వ్యాపించాలి, వన్నెల జిరుగులా ప్రకాశించాలి అని చెప్పి నా యొక్క భావన. తెలుగు మాధుర్యాన్ని గురువులు ఏంటంటే, నేను వేరే విధంగా ఎవరిని కించపరచడం లేదు. మా వాళ్ళలో ఒక దురూహ్య ఉన్నది, నువ్వు ఇదిగా ఉన్నావు, నువ్వు తెలుగుని ఎందుకు మాట్లాడుతున్నావు? దాని మీద నేను పోరాటం, విప్లవ పోరాటం, మా ఇంటి నుంచి కూడా బయటికి గంట వేయబడ్డాను నేను. అయినప్పుడు కూడా నేను నా తెలుగే, నా ఊపిరి ఉన్నంత వరకు నా పేరే తెలుగు వెలుగు భాష అని చెప్పి అక్కడి నుంచి నేను నడక సాగించాను. నాకు విజయవాడలో ఉన్నప్పుడు తెలుగు భాషా చైతన్య సమితి మన్నే నారాయణ ప్రసాద్ గారు, డాక్టర్ రెజీనా గారు, డాక్టర్ గుమ్మా సోమశివరావు గారు, కోకా విమల కుమారి గారు, అలాగే ఎక్స్రే కొల్లూరి గారు, చేయూత సంస్థ వాళ్ళు, చాలా సంస్థలు, లయన్ క్లబ్, మన ఇందాక అరవింద ఆర్ట్స్, కుంచనపల్లి శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరూ కూడా ఆహ్వానించేవాళ్ళు, రోటరీ క్లబ్ వాళ్ళు, వాళ్ళంతా కూడా. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ తెలుగు భాషా ప్రాశస్త్యము, తెలుగు మాధుర్యము, తెలుగు ధనం. ఇంకొక బాధ ఏమిటంటే, ఆద్యతన భవితవ్యంలో మన బిడ్డలు మన తెలుగుతనాన్ని, తెలుగు గౌరవాన్ని, తెలుగు యొక్క మాధుర్యాన్ని నిలుపవలసిన వాళ్లకు కేవలం తెలుగు వారే ఉండి తెలుగు సరిగ్గా మాట్లాడలేకపోవటం, సగం ఆంగ్లం సగం తెలుగులో మాట్లాడటం, తర్వాత తెలుగు అంటే అసలు ఇష్టం లేకపోవడం, పిల్లలకు పూర్తిగా తెలుగు వాతావరణమే ఆ పొడే గిట్టకుండా ఆంగ్లంలో చదివించడం. ఆంగ్లం వద్దనడం లేదు, ఆంగ్లం కావాలి, దాని మీద పట్టు సాధిస్తూనే మన పట్టు వదలకూడదు. మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయ, ఆచార వ్యవహారంలో మమైక్యమైన కమ్మనైన అమ్మ భాష మనది, మాతృభాష. దీన్ని విస్మరిస్తే ఎలా? ఇది మానవతాత్మ విలువలకు పట్టం కొడుతుంది, ఒక దర్పణంగా సమాజ నిర్మాణానికి దిశా నిర్దేశనం చేస్తుంది, ఒక సర్వదిశ నేత్రం. ఇది మామూలు విషయం కాదు. అమ్మను మమ్మీ అంటున్నాం, డాడీ, పప్పి, గ్రాండ్ మా, గ్రాండ్ పా, వాటరు, రైసు, ఇవన్నీ కూడా మనసుకు దుఃఖభాజమైనటువంటి ఒక వేదన కలుగుతున్నది మాలాంటి వాళ్లకు. అయితే ఇవి నువ్వు ఒక్కడివేనా అని కాదు, చాలా మంది ఉన్నారు నాకంటే చిన్న వయసు వారు కూడా, పెద్ద మహానుభావులు కూడా నాకంటే మెరుగ్గా సేవలు చేస్తున్నారు. అయితే నేను ఒకే ఒక్కడిగా నా సొంత ఖర్చులతో ఎంత దూరమైన నెల్లూరు కానివ్వండి, ఎక్కడ కనుక ఎంత అర్ధరాత్రిగా ఇది వేసుకుని వెళ్ళిపోవడం, వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు. అంటే ఇది నేను ఇదొంకరక్క నా సొంతంగా సంతోషంగా, వాస్తవంగా నాకు ఇచ్చినటువంటి వరం దేవుడు. ఈనాడు కూడా అలాగే వెళ్ళి వస్తున్నాం, మొన్న కూడా నెల్లూరు వెళ్ళి వచ్చాను. కాబట్టి ఈ యొక్క దురూహ్యని పోగొట్టడం కోసం నేను తెలుగునే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నేను ఖురాన్ చదివినా, బైబిల్ చదివినా, భగవద్గీత చదివినా, దరిమధురం మధుమధురం ద్రాక్షా మధుర సుధాపి మధురైవ తచ్చ తదేవై మధురం యశమవేత సంలగ్నం. ఎవరికి దేని యందు ప్రీతికరం ఉంటుందో వాళ్ళకి అదే ప్రీతి. నేను ఈ యొక్క దీన్ని ఎన్నుకున్నాను. నాటికలు రాశాను, నాటకాలు రాశాను, దర్శకత్వం వహించాను, పాటలు రాశాను, కవితలు రాశాను కొన్ని వందలు. పురాణ సుబ్రహ్మణ్యం గారు నన్ను ప్రోత్సహించి ప్రత్యేకంగా ఆంధ్రజ్యోతిలో స్పందన వేశారు. వీరాజీ గారు ఆంధ్రపత్రికలో గురుదక్షిణ వేశారు. బూతుకూతల ప్రహసనాలలో, దాని ఒళ్ళు వెరుపులలో నత్తగుళ్లల్లా వెచ్చగా ఒత్తిగిలిన ఈ నాయక శిఖామణుల విన్యాసులు. నాయకులందరూ చెడ్డవారు కాదు. జయాంశమభిశీలని విహీనం నయో పూజయేత్, అభిశూద్రంచ ధర్మజ్ఞం సదృతమభి పూజయేత్.